Hi guys, welcome to Cricket Chat with Venkatesh. న్యూజిలాండ్ వాజ్ అబ్సల్యూట్లీ బ్లోన్ అవే బై ఇండియా. ఆడిన 3 మ్యాచ్లో కూడా న్యూజిలాండ్ చిత్తు చేసేసారు. ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే సిరీస్ గెలిచేశారు. సో వండర్ఫుల్ బిల్డప్ ఫర్ ద వరల్డ్ కప్ బై ఇండియన్ టీమ్, లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఫీల్డింగ్ కూడా బాగా చేశారు, మంచి క్యాచ్లు పట్టుకున్నారు. ఇంకా బ్యాటింగ్ గురించి చెప్పేది ఉంది, అభిషేక్ మరొకసారి బాధపరిచాడు. అభిషేక్ అండ్ కెప్టెన్ సూర్యకుమార్ ఈజ్ బ్యాక్ టు ఫామ్. ఇషాన్ కిషన్ ప్లేడ్ ఎ లిటిల్ క్యామియో విచ్ ఇస్ వెరీ గుడ్. So absolutely satisfying win for India. Series win, 9th straight series win. వరుసగా 9 బయలాటరల్ సిరీస్లు గెలిచారు. వీటితో పాటు వరల్డ్ కప్ గెలిచారు, ఏషియా కప్ గెలిచారు. సో ఈ ఫార్మాట్లో ఇండియా ఈజ్ లుకింగ్ వెరీ వెరీ గుడ్, రియలీ వెరీ గుడ్. అండ్ ఈ T20 మ్యాచ్ని T10 మ్యాచ్గా మార్చేశారు మన వాళ్ళు. న్యూజిలాండ్ అతి కష్టపడి పడుతూ లేస్తూ తమ 20 ఓవర్స్లో 153 చేశారు ఫర్ ది లాస్ ఆఫ్ 9 వికెట్స్. 9 వికెట్లు పోయినాయి, 153 మాత్రం వచ్చినాయి. ఎవరు కూడా పెద్ద చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు వాళ్ళు. ఈవెన్ వాళ్ళ స్ట్రైక్ రేట్స్ కూడా అంత మాత్రంగానే ఉన్నాయి. బట్ ఇండియన్ టీమ్ బ్యాటింగ్ చేసినప్పుడు ఆ 154 టార్గెట్ని 10 ఓవర్లో ఊది పారేశారు. అండ్ అభిషేక్ శర్మ నిజంగా షేక్ చేస్తున్నాడు మొత్తం అపోజిషన్స్ అన్నింటినీ, అందరినీ కూడా. అదేం ఫిట్టింగ్ అది, 14 బాల్స్లో 50 చేశాడు. సో ఆయన గురువు, ఆయన మెంటర్, అతని గురువు మెంటర్ యువరాజ్ సింగ్ 12 బాల్స్లో కొట్టిన రికార్డ్ ఇంకా అలాగే ఉంది ఫర్ ఇండియన్ ఫాస్టెస్ట్ స్టిల్ 50. బట్ 14 బాల్స్లో ఈ ఫినిష్డ్ ఇస్ 50. సరే, ఎక్కువ సిక్స్లు కొట్టలేదు, 7 4లు 5 6లు మాత్రమే కొట్టాడు. మామూలుగా అతను 6లు ఎక్కువ 4లు తక్కువ ఉంటాయి. 20 బాల్స్లో ఈ రిమైండ్ నాట్ అవుట్ ఆన్ 68. వండర్ఫుల్ 300+ స్ట్రైక్ రేట్. So this guy is looking very very dangerous, and he has shown full range of shots this time. బిహైండ్ ద వికెట్ కూడా థర్డ్ మ్యాన్ వైపు కూడా షాట్స్ కొడుతున్నాడు. మామూలుగా అతను స్టెప్ అవుట్ అయ్యి స్ట్రైట్గా కొడతాడు, కానీ కొద్దిగా రూమ్ చేసుకొని ముఖ్యంగా ఆఫ్ సైడ్లో ఎక్కువ యాక్సెస్ చేసే ప్రయత్నం చేస్తాడు, ఆఫ్ సైడ్. బట్ థర్డ్ మ్యాన్ వైపు కూడా కొడుతున్నాడు షాట్స్. అండ్ ఈజ్ వెరీ గుడ్ విత్ దట్ పుల్ షాట్ ఆల్సో. కొంచెం షార్ట్ వేసారనుకోండి, అంటే ఇక కొంచెం లెంత్ బాల్ వేసినా ఫుల్ బాల్ వేసినా కొడతాడు, షార్ట్ బాల్ వేసినా కూడా బ్రహ్మాండంగా పుల్ చేస్తాడు. సో అతని రేంజ్ ఆఫ్ షాట్స్ కానీ, అతని ఫియర్లెస్నెస్ కానీ వన్స్ అగైన్ ఎగ్జిబిటెడ్ ఫర్ ది సెకండ్ టైమ్ ఇన్ ద సిరీస్. అండ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. అంటే గ్రేట్ ఫామ్లోకి వచ్చాడు. ఫస్ట్ మ్యాచ్లో ఒక 20 కొట్టాడు. సెకండ్ మ్యాచ్లో ఎప్పుడైతే అతనికి 50 వచ్చింది ఆఫ్టర్ 23 innings, హీ లుక్డ్ ఎ డిఫరెంట్ ప్లేయర్. అంటే అతను హీఈస్ నాట్ షార్ట్ ఆఫ్ ఫామ్, హీ షార్ట్ ఆఫ్ రన్స్ అంతే. ఫామ్ అంటే బాల్ని చక్కగా మిడిల్ చేస్తాను ఎంతమంది మ్యాచ్లో కూడా. కానీ ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఇన్నింగ్స్లో ఆ కన్విక్షన్ కనిపించింది, అథారిటీ కనిపించింది. అంటే పార్థ సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ కనిపించాడు. ముఖ్యంగా ఆ స్వీప్ షాట్ కూడా ఎంత బాగా ఆడతారు. మనం స్వీప్ షాట్స్ ఆడట్లేదు మన ఇండియన్ ప్లేయర్స్. హీ ప్లేస్ దట్ స్వీప్ షాట్ వెరీ వెల్, హీ ప్లేస్ దట్ కట్ షాట్ వెరీ వెల్. సో అతని ఫుల్ రేంజ్ ఆఫ్ షాట్స్ మళ్ళీ కనిపించినాయి. సో సూర్యకుమార్ ఈస్ బ్యాక్ టు ఫుల్ ఫామ్. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్. అండ్ బుమ్రా గురించి కూడా మార్నింగ్ ప్రివ్యూలో మాట్లాడుకున్నాం మనం. బుమ్రా ఏంటి, కొద్దిగా వికెట్లు వస్తే బాగుండు. బుమ్రా బౌల్డ్ బ్రిలియంట్లీ. పవర్ ప్లేలో బౌలింగ్ చేసి ఒక వికెట్ తీశాడు. మళ్ళీ మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ చేసి ఒక వికెట్ తీసి మళ్ళీ డెత్లో వచ్చి మళ్ళీ వికెట్స్ తీశాడు. సారీ, మిడిల్ ఓవర్స్లో వికెట్ తీయలేదు, బట్ డెత్లో వచ్చి 2 వికెట్లు తీశాడు. సో బుమ్రా, ఐ థింక్ బుమ్రాకే నేను ఇంకా ప్రెజెంటేషన్ వరకు ఉండలేదు. బుమ్రా 4 ఓవర్స్లో జస్ట్ 13-14 రన్స్ ఇచ్చి హెస్ టేకెన్ 3 వికెట్స్. అతనికి బహుశా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇస్తుండొచ్చు. అది స్లివాల్ కూడా, ఎందుకంటే ఆ మ్యాచ్లో ఇండియా ఇంత బాగా వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయగలిగిందంటే మన పేసర్స్ ముగ్గురు కూడా పవర్ ప్లేలో 3 వికెట్లు తీశారు. సో దే వర్ రెడ్యూస్ టు 36 for 3 ఇన్ దేర్ పవర్ ప్లే 6 overs. సో ఫస్ట్ ఓవర్లోనే హర్షిత్ రాణా అవుట్ చేశాడు కాన్వేని. ఒక బ్యూటిఫుల్ క్యాచ్ బై హార్దిక్ పాండ్యా రన్నింగ్ బ్యాక్వర్డ్స్. అండ్ సెకండ్ ఓవర్లో హార్దిక్ పాండ్యా వికెట్ తీశాడు. అండ్ బుమ్రా కాస్త రవి బిష్ణోయ్ తర్వాత వచ్చినా సరే బుమ్రా కూడా వచ్చి రావడంతోనే బుమ్రా పిక్డ్ అప్ అనదర్ వికెట్. సో సైఫర్ట్ వికెట్, సైఫర్ట్ ఎంత డేంజర్ మనకు తెలుసు. సో అతన్ని అవుట్ చేశాడు బుమ్రా. సో పవర్ ప్లేలో 3 వికెట్స్ ఎప్పుడైతే పోయినాయో దేవర్ ఆన్ ది బ్యాక్ ఫుట్. ఆ తర్వాత కూడా వాళ్ళు ఫిలిప్స్ ట్రై చేశాడు. ఫిలిప్స్ అండ్ చాప్మెన్ ఇద్దరు కూడా కొన్ని మంచి షాట్స్ కొట్టారు. కుల్దీప్ కాస్త ఎక్స్పెన్సివ్ అయ్యాడు. దూబే కొన్ని రన్స్ ఇచ్చాడు. బట్ బుమ్రా వచ్చి మళ్ళీ సెటిల్ చేశాడు. అండ్ వరుణ్ చక్రవర్తి ప్లేస్లో ఈ మ్యాచ్లో రవి బిష్ణోయ్ని ఆడిచ్చాడు. అండ్ రవి బిష్ణోయ్ అదరగొట్టేశాడు. 4 ఓవర్స్లో జస్ట్ 28 runs ఎంతో ఇచ్చి 2 వికెట్లు తీశాడు.
చాలా చాలా అంటే అతను యాక్యురేట్గా క్వికిష్ లెగ్ బ్రేక్స్ అతనివి. లెగ్ బ్రేక్స్ అంటే ఎక్కువగా గుగ్లీసే ఉంటాయి. అండ్ చాలా యాక్యురేట్ అంటే ఈ మధ్య గ్యాప్ వచ్చింది. గ్యాప్ తర్వాత వచ్చిన అవకాశాన్ని 2 చేతులతో అందిపుచ్చుకున్నాడు. సో ఇండియాకి వచ్చిన ప్రాబ్లమ్ అదేంటి, ఎవరైనా మీరు రీప్లేస్మెంట్గా తీసుకొస్తే ఇషాన్ కానీ బిష్నోయ్ని కానీ వాళ్ళు ఏకమేకై కూర్చుంటున్నారు చూడండి. బిష్నోయ్ లుకింగ్ సో గుడ్ ఇన్ దిస్ మ్యాచ్. ఆ మిడిల్ ఓవర్స్లో రన్ స్క్వీజ్ చేశాడు, 2 వికెట్లు కూడా తీశాడు. సో ఎక్కడ ఊపిరి సలపనేవారు న్యూజిలాండ్కి. చాప్మెన్ ఒక మంచి చిన్న నాక్ ఆడాడు. ఫిలిప్స్, మిచెల్ కాస్త లేట్గా బ్యాటింగ్ చేస్తున్నాం చాప్మెన్ తర్వాత అనిపిస్తుంది. బట్ ఏంటంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అన్ని చూసుకున్నారు వాళ్ళు. నెంబర్ 6లో బ్యాటింగ్ చేస్తున్నాడు. బట్ హీఈస్ నాట్ యాజ్ డేంజరస్ హీ వాజ్ ఇన్ ద వన్ డేస్. సో మిచెల్ ఒక 13 మాత్రమే చేశాడు. సో రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్స్ పడుతూ వస్తున్నాయి. లాస్ట్లో వాళ్ళ కెప్టెన్ శాంట్నర్ ఒక క్యామియో నాక్ ఆడాడు మళ్ళీ సెకండ్ మ్యాచ్లో. అలాగే దానివల్ల ఆ రెస్పెక్టబిలిటీ, ఆ 150+ స్కోర్ వచ్చింది కానీ వాళ్ళకి. లేకపోతే రెగ్యులర్గా వికెట్స్ పడుతున్నాయి. అందరు బౌలర్స్ ఫీల్డింగ్ బాగా చేశారు. కుల్దీప్ అండ్ దూబే వెంట్ ఫర్ సమ్ రన్స్. కుల్దీప్ సెకండ్ మ్యాచ్లో తీసినట్టు వికెట్ తీయలేదు. బట్ ఇట్ హ్యాపెన్స్. T20లో ఒక మ్యాచ్లో యూ హ్యావ్ టు టేక్ ద స్టిక్ సమ్ టైమ్స్. బట్ ఓవరాల్గా ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైయింగ్ ఫర్ ఇండియా. ఇండియా బ్యాటింగ్ చేసినప్పుడు ఒకటే చిన్న పంటి కింద రాయలాగా మళ్ళీ సంజు శాంసన్ వరుసగా ఫెయిల్ అవుతుంది. ఇంగ్లాండ్తో కూడా చూసాం మనం ఒక T20 సిరీస్లో ఒక ఏడాది క్రితం ఇలాగే వరుసగా ఫెయిల్ అవుతుంది. సో థర్డ్ మ్యాచ్లో ఈసారి అతను బాల్ మూవ్ అవే అవుతుంది అనుకున్నాడు కానీ అది కాలేదు. అతని థైపాడ్ తగిలి స్టంప్స్ మీదకి వెళ్ళిపోయింది. సో ఇట్ వాజ్ అవుట్ బౌల్డ్ ఫస్ట్ బాల్. సో అన్ఫార్చునేట్ ఫర్ సంజు శాంసన్. అండ్ అదే ఓవర్లో మన ఇషాన్ కిషన్ వచ్చి బౌండరీలు బాధపరిచాడు. ఇషాన్ కిషన్ లుకింగ్ సో గుడ్. సో అతను కూడా అంత ఫియర్లెస్గా, ఒకవైపు అభిషేక్ కూడా ఫస్ట్ బాల్ మరి 6 కొట్టాడు. సో అతని స్టైల్ ఏంటంటే ది గోస్ ఫర్ ఈ షాట్స్. అతను ఈ ప్లేస్ ద ఫీల్డ్ చూసుకుని మరీ షాట్స్ కొడతాను నేనని చెప్పాడు అతను మ్యాచ్ తర్వాత కూడా. ఆ ఫీల్డ్ చూసుకొని కొడతాడు షాట్స్ అతను. కొన్నిసార్లు అతను మిస్ టైం అయినా కూడా అది క్యాచ్ వెళ్ళదు. ఎందుకంటే ఒకవేళ మిడ్ ఆన్ కానీ సర్కిల్లో ఉంటే అది చూసుకుని అతను ఆ వైపు కొడతాడు. అంతేగాని బౌండరీ లైన్ ఫీల్డర్ని అన్నిసార్లు ఛాలెంజ్ చేయడు. కొన్నిసార్లు ఛాలెంజ్ చేస్తే కొన్నిసార్లు సో హీ పిక్స్ అప్ ఇస్ స్పాట్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హిమ్. సో అభిషేక్ బ్యాటెడ్ బ్రిలియంట్లీ. అండ్ సూర్యకుమార్ కూడా ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు, 28 ఎంతో చేశాడు. బట్ హీ లుక్డ్ వెరీ గుడ్, ఎక్స్ట్రీమ్లీ గుడ్. బట్ వాళ్ళిద్దరు పవర్ ప్లేలో వీరిద్దరు కలిసి 90 ఎంతో కొట్టేశారు ఇద్దరు. సో సెకండ్ హైయెస్ట్ అనుకుంటా ఇండియాకి అది. సో పవర్ ప్లేలోనే ఇండియా ఆల్మోస్ట్ టార్గెట్కి రీచ్ అయిపోయాడు. ఇంకా సూర్యకుమార్ వచ్చి పండగ చేసుకున్నాడు. అతను అన్లీష్ సమ్ వెరీ గుడ్ షాట్స్. అంటే సడన్లీ ఒక్కసారి మీకు రన్స్ అండర్ యువర్ బెల్ట్, దట్ ట్రాన్స్ఫార్మ్స్ యువర్ బ్యాటింగ్ సో మచ్. సో అతను కంప్లీట్గా ఒక డిఫరెంట్ ప్లేయర్ కనిపించాడు సూర్యకుమార్. సో అది ఇండియాకి చాలా పెద్ద ప్లస్ అది, సూర్యకుమార్ బ్యాటింగ్ లైక్ దిస్. కెప్టెన్గా అతనికి రన్స్ రావడం. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫర్ ఇండియా. సో ఇద్దరు కలిసి చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ ఇంకా 8 వికెట్లు చేతిలో ఉండగా 10 ఓవర్లు మిగిలి ఉండగా సో న్యూజిలాండ్ని ఎక్కడ సోదిలోకి లేకుండా చేశారు ఈ సిరీస్ మొత్తంలో. అండ్ సేమ్ న్యూజిలాండ్ వాళ్ళ ఫీల్డింగ్ కూడా చాలా ర్యాగడ్గా అనిపించింది. బౌండరీ దగ్గర మిస్ఫీల్డ్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ టోటలీ లుకింగ్ డౌన్ అవుట్. జాకబ్ డఫీ మధ్యకాలంలో చాలా సెన్సేషనల్గా వికెట్లు తీస్తున్నాడు. చాలా టాప్ క్లాస్ బౌలర్గా ఎమర్జ్ అయ్యాడు. బట్ హీ వాజ్ ఎ సారీ ఫిగర్. ఈవెన్ శాంట్నర్ కానీ ఇషోడి కానీ వాళ్ళు వెరీ వెరీ ఎఫెక్టివ్ స్పిన్ బౌలర్స్. బట్ నన్ ఆఫ్ దమ్ కుడ్ షో ఎనీ ఎఫెక్టివ్నెస్ అగేన్స్ట్ అవర్ బ్యాట్స్మెన్. ఫస్ట్ బాల్ వికెట్ రావడం మినహాయిస్తే మిగతా అంతా కూడా ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ ఇండియా. మిగతా ముగ్గురు బ్యాట్స్మెన్ చీల్చి చెండాడారు న్యూజిలాండ్ బౌలర్స్. సో ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ absolute carnage from Indian batters and a terrific win for India, 9th straight series win. సో దిష్టి తగలకుండా చూసుకోవాలి మన టీం. బాగా ఆడుతున్నారు. ఇదే కంటిన్యూ చేయాలి, ఈ మొమెంటమ్ని కంటిన్యూ చేయాలి మన టీం. ఐ థింక్ దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్.